తెలంగాణలోకి సర్వపిండి అంటే ఫుడ్ కాదల్లా అదొక ఎమోషన్. ఇంటికి ఆడపిల్ల వచ్చిందంటే, "బిడ్డ తిండికి ఏం చేయమంటావంటే" "అమ్మ నాకు సర్వపిండి ఒత్తే" అంటది. గట్లుంటది లెక్క అన్నట్టు. మీ ఇంట్లో ఇంతేనా? ఇక సర్వపిండి ఏసినాక తెల్లారితే ఒక గంట ముందుగాలే లేసేవు. ఎందుకంటే షాయిలో పెట్టుకొని తినొచ్చు. మీ ఇంట్లో తింటే అయితే కమెంట్ చేయుండ్రి. ఇక సర్వపిండి లెక్కకొద్దాం. ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క లెక్క ఏస్తారంట. కొంతమంది దోసకాయ, సొరకాయ ఏస్తారు. జరంత నూనె ఎక్కువ పోసి కాల్చుకుంటారు. మా ఇంట్లో ఎట్లా ఏస్తారో చెప్తారండ్రి. ముందుగాలైతే ఉల్లిగడ్డలు మస్తు కోసి పక్కన పెట్టుకోవాల. తర్వాత బియ్యం పిండిలకు మిగతా వస్తువులను వేసుకోవాలి. గవే జీలకర్ర, ఓమ, శనగపప్పు, ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ, కల్యమాకు ఇక కోసుకుని ఉల్లిగడ్డలు కూడా వేసుకొని మంచిగా ఇట్లా ముద్ద కలుపుకోవాలంట. అవసరం ఉంటే కొన్ని నీళ్ళు పోసుకోరు. ఆ గిన్నె కనబడుతుంది కదా, అదే సర్వపిండి గిన్నె అన్నట్టు. జర వెడల్పు ఉంటుంది సిమెంట్ గిన్నె. అది మీ ఇంట్లో ఏ గిన్నె ఉంటే ఆ గిన్నె పెట్టుకోవచ్చు. జర మందం ఉండేటట్టు చూసుకోరు. ఇక తర్వాత తడుపు పెట్టుకున్న ముద్దు ఉంది కదా, అది తీసుకొని జరంత నూనె రాసుకొని నువ్వులు పైన వేసి ఒత్తుకొని గుండ్రగా వేసుకోవాలన్నట్టు. లోపల వేస్తే నువ్వులు కనబడవు కదా, అందుకే మీరు వేసుకున్నాం అనుకో మంచిగా ఎర్రగా తెల్లగా మంచిగా కనబడతాయి అన్నట్టు. ఇక దానికి సగం హోల్స్ పెట్టుకొని నూనె వేసుకొని మీడియం చెక్క మీద కలుసుకోవాలి. ఇక 4 పొయ్యిల స్టవ్ ఉంది అనుకో ఈజీ అయిపోతుంది. 4 పక్కల 4 పెట్టుకొని మీడియం చెక్క మీద కలుసుకోవచ్చు అన్నట్టు. మీకు నచ్చితే